వేరొక రుచి అమెరికాలో. మరి చూసారు కదండి, మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చక్కగా నాకు వెల్కమ్ చెప్పేశారు, మాధురి గారు అండ్ అలాగే మా మంజులత గారు. సో మరి ఇద్దరు కూడా చాలా రెడీగా ఉన్నట్టున్నారు. సో రెడీ కదా మీ ఇద్దరు? అండ్ నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను, ఎందుకంటే ఇట్లా తెలుగు వాళ్ళు చక్కగా మంచి మంచి వెరైటీ వంటలన్నీ కూడా నాకు చేసి చూపిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో అండ్ కొన్ని ఇక్కడ డిషెస్ అంటే నేర్చుకునేవి కూడా అలా చేసి చూపిస్తున్నారు. సో అలాగా ఈరోజు మీ ఇద్దరు కూడా నాకు ఏదైనా చక్కగా మీకు తెలిసిన మంచి వెరైటీస్ రెడీ చేసేయాలన్నమాట. సో ఫస్ట్ మనం కాసేపు మాట్లాడుకొని తర్వాత వంటల్లోకి వెళ్ళిపోదాం. సో మాధురి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను న్యూరాలజిస్ట్ అండి, ఇక్కడ డాక్టర్. వావ్, సో ఐ రెస్పెక్ట్ డాక్టర్స్ చాలా అన్నమాట. సో మీ వారు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ కూడా హెల్త్ కేర్ లోనేనండి, అడ్మినిస్ట్రేషన్ లో. ఓ, ఆయన పేరు రామకృష్ణ గారు. పిల్లలు మా బాబు కాలేజ్ లో ఉన్నాడు, మా పాప ఏమో 3rd grade 6th grade కి వెళ్తుందండి. 6th grade కి వెళ్తుంది. పేర్లు ఏంటి వాళ్ళవి? అవని, కిరీట్ అండి. బాబు ఏం చేస్తున్నాడు? బాబు ప్రీ మెడిసిన్ అండి. ఓ, తను మళ్ళీ మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. ఓకే ఓకే. సో మంజు గారు, సో మీరేం చేస్తూ ఉంటారు? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. వాళ్ళందరి తరఫున తిరిగి నమస్కారం మీకు కూడా. నా పేరు మంజులత అండి. మీరేం చేస్తూ ఉంటారు? ఐటీ ఇండస్ట్రీలో ఉన్నా అండి. ఐటీ ఇండస్ట్రీలో ఉంది, కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాను. సో మీ వారు అంటే చంద్ర కూడా చంద్రశేఖర్, తను కూడా ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. నాకు ఒక బాబు ఉన్నాడు, షికాగోలో ఉంటున్నాడు. తను ఏం చదువుతున్నాడు? తను డిగ్రీ అయిపోయి ఇప్పుడు మెడిసిన్ ఎంట్రన్స్ రాసి కాలేజ్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉన్నాడు. పేరు విరించి అండి. సో ఇద్దరు కూడా రెడీ కదా వంటలు చేయడానికి? మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుకుంటాం. పాపం ఆడియన్స్ ఏమో మనం చేసి చూపించే వెరైటీస్ కోసం వాళ్ళు వెయిటింగ్. సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే వంటలు, పిండి వంటలు. ఇందులో మెయిన్ కోర్స్ చేయాలన్నమాట. సో దీనికి ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తెస్తాను, అది నా చాయిస్ అనమాట. సో నేనేంటంటే వెజ్ తేవచ్చు, ఐ మీన్ కూరగాయలు తేవచ్చు, లేకపోతే నాన్ వెజ్ తేవచ్చు, ఆకుకూరలు, పప్పులు, పిండి, ఏదైనా కూడా నా చాయిస్ అనమాట. సో నేను ఏది ఇస్తే అది దాంతో మీరు చేయాలి. అయితే మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ అనమాట. ఏంటి అంటే నేను అలా జనరల్గా ఏ ప్లేస్కి వెళ్ళినా చుట్టుపక్కల ఏమున్నాయి అలా ఒకసారి ఒక రౌండ్ వేస్తున్నాను, అంటే ఆడియన్స్కి అన్ని చూపిస్తూ మీ ఇంటి గురించి అలా మీ గార్డెన్లో తిరుగుతుంటే నాకు ఒకటి దొరికింది గార్డెన్లో. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇస్తున్నానో దాన్ని మెయిన్ బేస్ చేసుకొని మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? మరి చూపించేద్దామా? మీ సర్ప్రైజ్ ఏంటి అంటే సో మాధురి గారి గార్డెన్ లో ఉందండి, ఇది సబ్జా ఆకులు, బేసిల్ లీవ్స్. ఇది తులసి ఫ్యామిలీకి సంబంధించిందే కదా. సో ఈ బేసిల్ లీవ్స్ అనేది, సో ఎందుకంటే ఇది ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? ఊరికే జస్ట్ అలా పెరుగుతోందా, లేకపోతే మీరు నీటితో రెసిపీస్ కుక్ చేస్తానండి. ఓ, వాసన కూడా చూడండి గీత, చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఇది థాయిలో మనం మింటును కొత్తిమీర వేసినట్టు థాయ్ వంటకాల్లో ఇది చాలా ఎక్కువ వాడతారు. సో పిల్లలు ఉన్నప్పుడు రోజు ఇండియా ఫుడ్ ఏనా అంటారు వాళ్ళు. సో అందుకని మెల్టింగ్ పాట్ లాగా ఒక్కొక్క రోజు మీకు ఈ బేసిల్ లీవ్స్ బాగా తెలిసిన ఇదనమాట, ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి చక్కగా వీళ్ళిద్దరు కూడా బేసిల్ తో మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపిస్తారు. సో ఆల్రెడీ మీకు ఏమంటారు దీన్ని, అలవాటు ఉన్న ఆకు కాబట్టి మీకు తెలిసిన బెస్ట్ రెసిపీస్ ఏవైనా కూడా మీరు. ఆ ఆకుతో మాధురి చాలా బాగా చేస్తుంది ఒక రెసిపీ, మేము ఎప్పుడు ఇక్కడ తింటాం. యాక్చువల్లీ ఏమిటారు? ఇంకొకసారి థాయ్ బేసిల్ చికెన్ చేస్తాం. థాయ్ బేసిల్ చికెన్. ఓకే, మంజు గారు మీరు? థాయ్ ఫ్రైడ్ రైస్ చేస్తామండి. థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ చేస్తాం. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే. మరి థాయ్ బేసిల్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన రెడ్ క్యాప్సికమ్ 1, తులసాకులు 1/2 కప్పు, పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిస్టర్ సాస్ 1 టేబుల్ స్పూన్, తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్, లైట్ సోయా సాస్ 1/2 టీ స్పూన్, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో డాక్టర్ గారు మొదలు పెడదామా? సరే అండి. ముందు కొంచెం సెసమి ఆయిల్ అండి. సో నువ్వుల నూనె. తర్వాత దాంట్లో కొంచెం గార్లిక్, చిల్లీ పేస్ట్. సో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి కలిపేసి పేస్ట్ చేసేసారు. సో ఇంక ఇందులో మన ఘాట్ అంతా ఇదేనా? స్పైసీనెస్ అంతా దీంట్లో నుంచే వస్తుంది, దీనికి కారం అవసరం లేదు. సో మనకి కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా జస్ట్ 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే. ఆ తర్వాత చికెన్ అండి. సో బోన్లెస్ చికెన్ సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేస్తే సన్నగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, ఈజీగా కూడా ఫ్రై అవుతుంది.
ఇది ఎలా మనకంటే డ్రై ఐటమ్ లా వస్తుందా? ఇది కొంచెం డ్రై స్టర్ ఫ్రై, కొంచెం మాయిశ్చర్ ఉంటుందండి. ఓకే. బిట్వీన్ డ్రై అండ్ గ్రేవీ మధ్యలో వస్తుంది, కొంచెం సాస్ ఉంటుంది. ఓకే. చికెన్ కుక్ అయ్యేదాకా ఫ్రై చేయాలన్నమాట. సో మీరు వేసిన వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ స్మెల్ బాగా వస్తుంది, వెల్లుల్లి ఫ్లేవర్. మాధురి థాయ్ మిరపకాయలు వాడారండి. దీంట్లో థాయ్ హాట్ పెప్పర్స్ అనండి, బాగా ఘాటున్న పచ్చిమిరపకాయలు అవి వేస్తే బాగుంటుంది. అంటే మీరు బాగా కారం తింటారా? బాగా తింటామండి. అవునా? థాయ్ రెసిపీస్ అన్ని కూడా కొంచెం స్పైసీ ఇష్టమైన వాళ్ళకి బాగుంటుంది. సో చికెన్ మీరు అంటే బోన్లెస్ చికెన్ తీసుకుని దాన్ని మీరే స్లైసెస్ ఇలా కట్ చేసుకున్నారా? అవునండి, చికెన్ బ్రెస్ట్ అండి. ఓకే. మనం ఇప్పుడు దీంట్లో సుమారుగా ఒక 1 బ్రెస్ట్ పీసెస్ కట్ చేసి. ఓకే. ఓకే. సో ఈ రెసిపీస్కి ఏంటంటే మనకి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది, అండ్ దట్టు బ్రెస్ట్ పీస్ స్లైసెస్గా కట్ చేస్తే థిన్ స్లైసెస్గా మనకి ఫ్రై అవటం బాగుంటుంది, అండ్ తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ అండ్ ఆ ఫీల్ కూడా బాగుంటుంది అనుకుంటా. అవును. ఇంకొకటి ఇప్పుడు వెజిటేరియన్స్ కంటే చికెన్ తిన్నాళ్ళకి ఇదే రెసిపీ పన్నీర్తో చేసుకోవచ్చు, ఆర్ టోఫుతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే రెసిపీ చికెన్ బదులు. ఆనియన్స్ కూడా వేయచ్చా మాధురి? ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, మనకు కావాల్సిన వెజిటబుల్స్. మాధురి గారు ఎన్నాళ్ళైంది మీరు అమెరికా వచ్చి సెటిల్ అయిపోయి? నేను 1995లో వచ్చానండి, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది. అంటే మీరు చదువుకోవడానికి వచ్చారా? నేను ఇండియాలో మెడికల్ స్కూల్ అవ్వగానే వచ్చానండి ఇక్కడికి, పీజీకి. వచ్చి ఇక్కడ రెసిడెన్సీ చేశాను. తర్వాత ఫెలోషిప్ చేసి ప్రొఫెసర్ కింద ఒక 5 ఇయర్స్ పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ డాలస్ మూవ్ అయ్యి మేము 4 ఇయర్స్ అయింది. ఇక్కడ నాకు ఓన్ ప్రాక్టీస్ ఉంది. ఓకే. సో మీ స్పెషాలిటీ ఏంటి? న్యూరాలజీ అండి. న్యూరాలజీ. ఓకే. ఓకే. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్, సీజర్స్. చాలా బ్రెయినీ అన్నమాట మీరైతే. లేదండి, జస్ట్ యావరేజ్ బట్ హార్డ్ వర్కింగ్. కాదు, ఎన్ని బ్రెయిన్స్ చూసుంటుంటారు, ఎన్ని రకాల బ్రెయిన్స్. ఏ బ్రెయిన్ మీకు బాగా నచ్చింది? ఇండియన్ బ్రెయిన్ బాగా ఇష్టం. ఇండియన్ బ్రెయిన్ గుజ్జు ఎక్కువ ఉంటుంది కదా అందులో, దేనికైనా అడాప్ట్ అవుతాం మనం. సో అంటే మీకు ముందు నుంచి డాక్టర్ అవ్వాలన్న కోరిక, లేకపోతే ఇంట్లో వాళ్ళ దీని మీద? ముందు నుంచి అదే అండి. యాక్చువల్గా మా అమ్మ ఎంకరేజ్ చేసింది. మా పిన్ని డాక్టర్, తన ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీలో. తర్వాత నేను, మా కజిన్స్ కూడా ఉన్నారు. ఇంకా అలా స్టార్ట్ అయింది. కాకపోతే నేను మెడికల్ కాలేజ్ నుంచి న్యూరాలజిస్టే అవ్వాలని నా డిసైడ్ అయ్యారు. అంటే అక్కడ ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? ఐ మీన్ లెక్చరర్స్. బ్రెయిన్ అన్నిటికన్నా కాంప్లికేటెడ్ ఆర్గన్ కదండి, సో అందుకని నాకు అది నేర్చుకోవాలని క్యూరియాసిటీ ఉండేది. అట్లా అట్లా ఇక్కడ దాంట్లో స్పెషాలిటీకి వెళ్ళాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో 3 టైప్స్ ఆఫ్ సాసెస్ వేస్తామండి. యాక్చువల్గా సాస్ అయిపోయే ముందు కొంచెం సాల్ట్, ఇది మీ టేస్ట్ని బట్టి. సో మొత్తం సరిపడా. ఇది ఆయిస్టర్ సాస్ అండి. ఇది సోయా సాస్ అండి. సో మనము 2 రకాల సోయా సాస్లు వాడుతున్నాం కదా? అవునండి, డార్క్ సోయా అండ్ లైట్ సోయా. అంటే కూడా మీ టేస్ట్ని బట్టండి. ఇందాక మీరు అడిగారు చూసారా గ్రేవీనా ఫ్రైయా అని. మీకు గ్రేవీ లాగా కావాలంటే కొంచెం సోయా సాస్ ఎక్కువ వేసుకోవచ్చు, డ్రైగా ఉండాలనుకుంటే కనుక కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత మన బెల్ పెప్పర్స్ అండి. దీంట్లోనే మీరు ఏ వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి. బెల్ పెప్పర్స్ కూడా మీరు ఆ చికెన్ స్లైస్ లాగానే పొడవుగా కట్ చేశారనమాట? అవునండి. ఎల్లో బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్, గ్రీన్ అయినా వేసుకోవచ్చు. సో మన చాయిస్, మీ చాయిస్. బ్రాక్లీ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, క్యారెట్స్ వేసుకోవచ్చు, మీకు ఏ ఇష్టమైన వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. బట్ ట్రెడిషనల్ థాయ్ రెసిపీలో యూజువల్గా రెడ్ పెప్పర్స్ వేస్తారు. సో ఇప్పుడు మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వస్తుందండి ఇప్పుడే. ఇప్పుడు అది మా జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ బేసల్ లీవ్స్ అండి. దీంట్లో కీ థింగ్ ఏంటంటేనండి, మనం వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే మరీ ఓవర్ కుక్ అయిపోతాయి అనమాట. మనకి ఆకులా తెలుస్తూ ఉండాలి. అది ఆ ఫ్లేవర్ కూడా అట్లా ఉంటే బాగుంటుంది. హీట్కి జస్ట్ అయ్యే కుక్ అయిపోతుంది. సో బేసిక్లీ డాక్టర్ గారు మొత్తానికి ఒక హెల్తీ రెసిపీ మనకు చూపించారు. హెల్తీ, తక్కువ ఆయిల్, క్విక్గా అయిపోతుంది, ఈక్వల్ వెజిటబుల్స్ ఉంటాయండి. యూజువల్గా షార్ప్ గా పనిచేస్తాయి ఎందుకంటే దాంట్లో మంచి థాయ్ మిర్చి యాడ్ చేశారు కదా, తినగానే సుఖంగా వెళ్తుంది అన్నమాట. గుడ్ థింగ్ దీంట్లో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి.
సో ఇంకా తీసేసుకొచ్చా మనము. ఇది యూజువల్ గా మీరు రైస్ తో తింటే బాగుంటుంది. జాస్మిన్ రైస్ కానీ బాస్మతి రైస్, మన ప్లెయిన్ రైస్ అయినా బాగానే ఉంటుంది. ఓకే, సో మీరు ఆల్రెడీ రైస్ పెట్టారు, అందులో రైస్ పెట్టాను. ఇట్లాగైనా తినొచ్చండి, కాకపోతే నాకు వైట్ పెప్పర్ వేస్తే ఇంకొంచెం స్పైసీ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం జస్ట్ మీ టేస్ట్ని బట్టి వైట్ పెప్పర్ వేసి మిక్స్ చేసి ఇంకా ఇది అయిపోయింది. అట్టేనా? సో ఆల్రెడీ రైస్ పెట్టారు మీరు బౌల్లో చక్కగా. అవునండి. సో నేను ఏదొచ్చినా కూడా మీరు రైస్ తో పాటు నాకు కాంబినేషన్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు అనమాట. ఎగ్జాక్ట్లీ, మీరు ఏది చేసినా అది కర్రీ చేద్దాం అనుకున్నారు, ఏది ఇచ్చినా సరే. రైస్ కూడా మన స్టేపుల్ కదా, మనకి రైస్ కదా. అండ్ మనది మెయిన్ కోర్స్ కాబట్టి మనం ఏదైనా రైస్ తో టేస్ట్ చూసే ఐటమ్స్ చూపిస్తాం కదా మోస్ట్లీ. సో కాబట్టి చపాతీలో కూడా తినొచ్చేమో కదా మాదిరి, ఇలా రోల్ చేసి చపాతీలో కూడా తినొచ్చు రోల్ చేసుకొని. బట్ యూజువల్ గా ఇది రైస్ తో ఇట్ గోస్ వెల్ అండి. ఓకే, అండ్ తక్కువ రైస్ ఎక్కువ చికెన్, ఇట్స్ మోర్ ప్రోటీన్ అండ్ హెల్తీ కూడా. ఓకే, సో రెడీ మనకి. రెడీ అండి. మంచి టేస్ట్ చేస్తారా? యా, మంజు గారు కూడా అయ్యాక టేస్ట్ చేస్తా. ఓకే అండి, మరి వేడివేడిగా థాయ్ బేసిల్ చికెన్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. తర్వాత చికెన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికాక దీనిలో బేసిల్ ఆకులు వేసుకుని స్టవ్ ఆపి మరికొంచెం సేపు కలుపుకొని తెల్ల మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో సర్వ్ చేసుకుంటే థాయ్ బేసిల్ చికెన్ రెడీ.